హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఫ్యామిలీ టూన్స్. మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్న దోస్తులు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కండి దోస్తులు. అట్లా చేస్తేనే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ దోస్తులు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజు ఈ వీడియోలో మన ఇంటి బంధాలు పార్ట్ 6 చూసేద్దాం. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దాం పదండి. చావురా కుక్క, నా అన్నయ్యని బానిసం చేస్తావా? 5 లక్షలు తీసుకొని కూడా మోసం చేస్తావారా? ఇవాళ నీ తలకాయ ఈ ఫ్యాక్టరీ గోడలకే వేలాడదీస్తాన్రా. రేయ్, నా భుజం కోసేశాడ్రా వీడు. విన్న రక్తం కళ్ళ చూశాడు. రేయ్, చంపేయండిరా వీణ్ణి. ఈ రోజు ఈ ఫ్యాక్టరీలో వీళ్ళిద్దరు శవాలే బయటికెళ్ళాలిరా. రేయ్ పల్లెటూరు నా కొడక, మా బాస్ మీదే కత్తెత్తుతావారా? నేనెత్తురు తాగుతాన్రా ఇవాళ. నా ముందుకొచ్చేది రండ్రా. ఈ షీన్గాడికి కోపం వస్తే కళ్ళు కనిపించవురా. నా అన్నయ్యని వదిలేయండి, లేకపోతే ఇక్కడ శవాలు గుట్టలు లేస్తాయి. నువ్వు వద్దురా, ఆ కత్తి కింద పడేరా సీను. వాడు చచ్చిపోతే నువ్వు జైలుకి వెళ్తావురా. వెళ్ళనివ్వన్నయ్యా, నా ప్రాణం పోయినా పర్లేదు, వీడి ప్రాణం నేను తీస్తాను. వీడు మన కుటుంబాన్ని రోడ్డున పడేశాడు. బయట ఉన్న వాళ్ళంతా లోపలికి రండిరా. తలుపులన్నీ మూసేయండి. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళొద్దు. రే సీను, నా మీదొట్టురా, నా మీదొట్టు. వద్దురా, అమ్మకి గుండె ఆగిపోతుందిరా, చెల్లి పెళ్లి ఆగిపోతుంది. వద్దురా తమ్ముడా, వద్దు. కానీ అన్నయ్య వాడు నిన్ను చంపేస్తాడ్రా. 5 లక్షలు కూడా లాగేసుకున్నాడ్రా. డబ్బులు పోతే పోయినాయిరా, నా ప్రాణం నీ ప్రాణం ముఖ్యం. బయటికి రారా సీను, రారా త్వరగా. రే పారిపోతున్నారా, పట్టుకోండి. రౌడీ, ఈసారికి నీకు ప్రాణభిక్ష పెడుతున్నాన్రా. మళ్ళీ నా కుటుంబం జోలికి వస్తే నీ గుండె చీల్చేస్తాన్రా, గుర్తుపెట్టుకో. పదన్నయ్య. పారిపోండ్రా, ఆ 5 లక్షలు నాకే దక్కాయి. నా బాండ్ పేపర్ మీద నీ సంతకం అలాగే ఉందిరా రాము. రేపు మీ ఊరికే వచ్చి మీ నాన్న ముందే నిన్ను లాక్కొస్తాన్రా. అప్పుడు నాకు ఎవడడ్డొస్తాడో నేను చూస్తా. సీను, వాళ్ళు వచ్చేస్తున్నారు, పరిగెత్తురా. అన్నయ్య, వాడు మన ఊరికి ఖచ్చితంగా వస్తాడు. అప్పుడు వాడికి నా చేతుల్లోనే మూడింది. అమ్మా, నా వల్ల కావట్లేదురా సీను, నా ప్రాణం ఇక్కడే పోయేటట్టుందిరా. అన్నయ్య, నీకేం కాదురా, నేనున్నాను కదరా. దేవుడా, మా అన్నయ్యకి ఏం కాకుండా చూడు దేవుడా. మా అన్నయ్యకి ఏదన్నా అయితే నేను బ్రతకలేను. ఎందుకు వచ్చావురా పిచ్చోడా? నేను నరకంలో పడితే పడ్డాను, నువ్వెందుకు ఈ ఊపిలో దిగావురా? వాళ్ళు నిన్ను కూడా చంపేస్తే అమ్మ ఏమైపోవాలి? నేను ఇంట్లో ప్రశాంతంగా ఎలా కూర్చుంటానన్నయ్య? నాన్నగారి కోసం నువ్వు ప్రాణాలు ఇస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నువ్వు నా సొంత అన్నయ్యరా. కానీ ఇప్పుడు ఏమైందిరా? అమ్మ నా కోసం ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ఆ ఏజెంట్ గాడు 5 లక్షలు లాగేసుకున్నాడు. మనం ఇప్పుడు అడుగు తినే వాళ్ళకంటే దారుణంగా మిగిలిపోయానురా. వాడు మన్ని మోసం చేశాడురా అన్నయ్య. డబ్బులు తీసుకొని బాండ్ పేపర్ ఇవ్వకుండా దొంగ దెబ్బ తీశాడు. నేను వాడిని నరకాల్సింది, నువ్వే నన్ను ఆపావు. నువ్వు వాడిని చంపేసి ఉంటే రేపు పోలీసులు వచ్చి నిన్ను తీసుకెళ్లేవారు. అప్పుడు నాన్నగారు తట్టుకునేవారా? చెల్లి పెళ్ళి అయ్యేదా? పరువు కోసం ప్రాణాలు ఇచ్చే కుటుంబం రా మనది. చెల్లి పెళ్ళా? ఆ 5 లక్షలు మన చెల్లి పెళ్లి కోసం అమ్మ దాచిన నగలు. అమ్మితే వచ్చిన డబ్బులేరా అన్నయ్య. ఆ రౌడీగాడు మన చెల్లి జీవితాన్ని కూడా లాగేసుకున్నాడురా. ఏంటి? స్వాతి నగల? దేవుడా, నా కన్న తల్లి నా కోసం ఆ పసిదాని గొంతు కోసిందా? నా చెల్లి పెళ్లి నగలు అమ్మేశారా? అవునన్నయ్య, మన కష్టం చూసి చెల్లి కూడా ఏడ్చిందిరా. నిన్ను తీసుకురమ్మని ఆ నగలు త్యాగం చేసింది. కానీ నేనేం చేశా? ఆ డబ్బులన్నీ పోగొట్టి ఒక పనికిమాలిన వాళ్ళలాగా తయారయ్యాను. నువ్వేం పనికిమాలిన వాడివి కాదురా, నా ప్రాణం కాపాడిన దేవుడివి. నా చెల్లి రుణం, నీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేనురా తమ్ముడు. ఏడవకన్నయ్య, వాడికి డబ్బులు పోతే పోయాయి, కానీ నువ్వు నాకు దక్కావు. పద, ముందు ఊరికెళ్దాం. నాన్నగారిని చూసి అమ్మకు ధైర్యం చెప్పాలి. ఆ తర్వాత ఆ రౌడీగాడి సంగతి నేను చూసుకుంటా. ఊళ్ళో వాళ్ళకి ఈ నిజం తెలియకూడదురా సీను. తెలిస్తే మన పరువు బజార్న పడుతుంది. నాన్నగారు తట్టుకోలేరు. ఎవరికి తెలియదన్నయ్య, మన ఆరుగురికి తప్ప ఈ భూమి మీద ఇంకెవ్వరికి రహస్యం తెలీదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటి సుబ్బారావన్న, నిన్న మధ్యాహ్నం ఆ రామయ్య రెండో కొడుకు సీన్గాడు నీ షాప్ దగ్గరకు వచ్చి నాన్న హంగామా చేశాడట కదా? అంత గొడవ ఏంటన్నా? గొడవ కాదురా రాజు, ఆ రామయ్య కుటుంబం గుట్టు రట్టయింది. పరువు మర్యాద అని ఊళ్ళో పెద్ద ఫోజులు కొడతారు కదరా. ఇప్పుడు ఆ పరువు అంతా నా షాప్ మెట్ల మీద పడింది. అదేంటన్నా, రామయ్య గారికి గుండె ఆపరేషన్ బాగానే జరిగిందని విన్నాను కదా. పెద్ద కొడుకు రాము పట్నంలో ఏదో పెద్ద కాంట్రాక్ట్ పనికి వెళ్ళాడని ఊరంతా చెప్పుకుంటున్నారు. పనా పాడా?
వాడు పట్నం వెళ్ళింది కాంట్రాక్ట్ కోసం కాదురా, ఒక రౌడీ దగ్గర 2 లక్షలకి తనకు తాను బానిసగా అమ్ముకున్నాడు. అప్పు తీర్చలేక ప్రాణం తాకట్టు పెట్టాడురా. బానిసగానా? రామయ్య కొడుకు బానిసగా అమ్ముడు పోవడమా? అయ్యో దేవుడా, వింటుంటేనే గుండె ఆగిపోయేలా ఉంది. మరి ఆ సీనుగాడు ఎందుకు వచ్చాడు నీ దగ్గరికి? బానిస సంఖ్యలు విడిపించడానికి వాడికి 5 లక్షలు ఫైన్ వేశాడు ఆ రౌడీ. ఆ డబ్బులు కట్టడానికి, ఇంట్లో అమ్మడానికి చెల్లి అవ్వలేక ఆ రామయ్య పిల్లం సీతమ్మ తన కూతురు పెళ్లి కోసం దాచిన నగలన్నీ నా దగ్గరే తాకట్టు పెట్టిందిరా. అంటే ఆడపిల్ల పెళ్లి కోసం దాచిన బంగారాన్ని తాకట్టు పెట్టేశారా? పాపం రామయ్య గారికి ఈ విషయం తెలిస్తే ఆయన ఆసుపత్రి బెడ్ మీదే చచ్చిపోతాడు కదన్నా. చచ్చిపోతే నాకేంట్రా, నా దగ్గర అప్పు తీసుకున్నారు, నేను నగలు పెట్టుకున్నాను. అయినా ఈ నిజం రామయ్యకి తెలియకుండా వాళ్ళ పిల్లం కోడలు భలే నాటకాలు ఆడుతున్నారా ఆసుపత్రిలో. అవునా? అంటే ఆ రామయ్యకి ఈ విషయం తెలియదన్నమాట. ఆడవాళ్ళందరూ కలిసి మొగాన్ని పిచ్చోని చేస్తున్నారా? ఆగన్నా, నేను ఇప్పుడే వెళ్ళి ఆసుపత్రిలో మన వాళ్ళకి ఈ విషయం చెప్తాను. వెళ్ళురా వెళ్ళు, కానీ నా పేరు చెప్పకు. నా దగ్గర నగలు పెట్టారన్న విషయం మాత్రం ఊరంతా తెలియాలి. ఆ రామయ్య ఫ్యామిలీకి పరువు లేదన్న విషయం అందరికీ తెలియాలి, సరేనా? అలాగే అన్న, ఈ రోజు ఈ ఊళ్ళో పెద్ద న్యూసే ఇది. నేను వెళ్తున్నాను. స్వాతి, రాత్రి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను. సీను ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. మీ అన్నయ్య ఎక్కడున్నాడో, ఆ రౌడీగాడు మీ అన్నయ్యని సీనుని ఏమైనా చేశాడో అని నాకు భయంగా ఉంది స్వాతి. వదినా, నువ్వు కొంచెం ధైర్యం తెచ్చుకో. సీను అన్నయ్య వెళ్ళింది మన డబ్బులు సంచి పట్టుకొని. ఆ రౌడీగాడికి డబ్బులు ఇస్తే వాళ్ళు వదిలేస్తారు. బహుశా వాళ్ళు తిరుగు ప్రయాణంలో బస్సులో ఉండుంటారు. అందుకే సిగ్నల్ లేదేమో. ఆ డబ్బులు నీ పెళ్లి నగలు అమ్మితే వచ్చినవి కదా స్వాతి. నా భర్త ప్రాణం కోసం అత్తయ్య గారు నీ గొంతు కోసారు. ఈ పాపం మమ్మల్ని ఊరికే వదిలిపెడుతుందా? వదినా, మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడకు వదినా. నాకు పెళ్లి ముఖ్యం కాదు, మా రాము అన్నయ్యే ముఖ్యం. రేపు నా పెళ్లి పీటల మీద మీరిద్దరూ నవ్వుతూ నిలబడితే అదే నాకు కోట్ల ఆస్తి వదినా. నువ్వు ముందు కన్నీళ్లు తుడుచుకో, ఎవరైనా చూస్తారు. అవును, మామయ్య గారికి ఏమాత్రం అనుమానం వచ్చినా ఆయన తట్టుకోలేరు. అత్తయ్య గారు లోపల ఆయనకి అన్నం తినిపిస్తున్నారు. మనం ధైర్యంగా ఉందాం. చూడదు, నా ఊళ్ళో ఉండే రాజుగాడు వస్తున్నాడు. వాడికి ఊళ్ళో వాళ్ళందరి విషయాలు కావాలి. వాడు మనల్ని ఏమైనా అడుగుతాడేమో, జాగ్రత్తగా ఉండు. అమ్మా లక్ష్మమ్మ, స్వాతి పాప, బాగున్నారా అమ్మా? రామయ్య గారికి ఆపరేషన్ అయిందని విని చూడ్డానికి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆయన ఎక్కడున్నారమ్మా? లోపల ఉన్నారా? నమస్కారం రాజు గారు. మామయ్య గారు ఐసీయూలో ఉన్నారు. డాక్టర్ గారు ఎవరిని కలవనివ్వడం లేదు. మీరు వచ్చిన విషయం మేము ఆయనకి చెప్తాంలేండి. ఏంటమ్మా, ఊరి వాళ్ళం మేము. ఒకసారి దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను. అయినా ఇంట్లో మగాళ్ళు ఎవరూ లేరా ఇక్కడ? రాము పట్నంలో ఏదో ఉద్యోగానికి వెళ్ళాడట కదా, మరి సీనుగాడేడి? సీను అన్నయ్య పని మీద బయటికి వెళ్ళాడు రాజన్న. మా నాన్నగారిని చూసుకోవడానికి మేమిద్దరం ఉన్నాం కదా. ఇంట్లో వాళ్ళతో మీకేంటి పని? మీరు వచ్చారు, పలకరించారు, ఇక మీరు వెళ్ళొచ్చు. అమ్మో, స్వాతి పాపకి చాలా కోపం వస్తుంది. పట్నంలో చదువుకుంది కదా, ఊరి వాళ్ళంటే చిన్న చూపు. నేను ఒక మాట విన్నానమ్మా. మీ రాముకి పట్నంలో వచ్చింది కాంట్రాక్ట్ ఉద్యోగం కాదు, 2 లక్షలకి బానిస ఉద్యోగం అని ఊరంతా కోడే కూస్తుంది. ఏమంటున్నారు రాజుగారు? మీకెవరు చెప్పారు ఈ అబద్ధాలు? అబద్ధమా? ఉదయం సీనుగాడు ఆ సుబ్బారావు షాపుకు వెళ్ళి స్వాతి పాపకు చేయించిన పెళ్లి నగలన్నీ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్న విషయం కూడా అబద్ధమేనా? రామయ్య గారికి ఈ విషయాలు చెప్పకుండా మీరు మోసం చేస్తున్నారు కదా. మీ రాజన్న, మా కుటుంబం గురించి, మా అన్నయ్య గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాద దక్కదు. మా ఇంట్లో కష్టం వస్తే మేము నగలు అమ్ముకుంటాం, అడుక్కుంటాం. మధ్యలో నీకెందుకు నొప్పి? పాప, పెద్దవాడిని పట్టుకొని నోర్మి అంటున్నావు. ఊళ్ళో అందరికీ నిజం తెలిసిపోయింది. మీ అన్నయ్య బానిసగా పోయాడు, మీ ఆస్తులు కరిగిపోయాయి, మీ పరువు బజార్న పడింది. నేను వెళ్ళి మీ నాన్నగారికి నిజం చెప్తాను. అప్పుడు ఆయన ఏమంటాడో చూస్తాను. జరుగు పక్కకి. ఆ రామయ్యకి తెలియాలి తన కుటుంబం ఎంత పరువు తీసిందో. అడుగు ముందుకేసిన ఈ హాస్పిటల్ వాళ్ళందరినీ పిలిచి నిన్ను పోలీసులకు అప్పగిస్తాను, జాగ్రత్త. మా నాన్నగారు లోపల ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆయన వార్డులోకి వెళ్ళాలని చూస్తే నేను ఆడపిల్లనని కూడా చూడను. నీ కాళ్ళు విరగ్గొడతా. రాజుగారు, నా ఆడపడి చెప్పింది విన్నారు కదా. మా ఇల్లు కాలిపోతే చలిమంట కాచుకోవాలని చూడమాకండి. మా ఆయన మా మామయ్య గారి కోసం వెళ్ళాడు. మా మరిది ఆయన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. నా భర్త తిరిగి వస్తాడు. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సర్లేవే, ఆడవాళ్ళకి ఎంత పొగరో చూడు. వాళ్ళు తిరిగి వస్తారో లేక అక్కడే శవాలుగా పడుంటారో మీకేం తెలుసు. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. కానీ ఈ పాటికి మీ కుటుంబం బానిస బతుకు గురించి ఊరంతా దండోరా పడిపోయింది. మీ పరువు గంగలో కలిసినట్టే. వెళ్ళు, ఎంత మొత్తుకున్నా మా పరువుకేం కాదు. మా కుటుంబం మళ్ళీ తలెత్తుకొని నిలబడుతుంది. గెట్ అవుట్.
సీను వదిలేరా, నన్ను వదిలేసి పారిపోరా. నా ఒంట్లో ఏమాత్రం సత్తువ లేదు. నేనింకా ఒక్క అడుగు కూడా వెయ్యలేనురా తమ్ముడు. నోర్ముయ్య అన్నయ్య, ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఊరుకునేది లేదు. నిన్ను వదిలేసి నేను ఒంటరిగా ఇంటికెళ్తానా? నిన్ను నా భుజాల మీద మోసుకుంటూ అయినా సరే మన ఊరికి తీసుకెళ్తాను. నేను ఒక పనికిమాలిన కొడుకునిరా సీను. నాన్నగారికి ఆపరేషన్ అనగానే భయపడిపోయాను. ఆడపిల్ల పెళ్లి నగలు అమ్మేసి నన్ను విడిపించడానికి వస్తే ఆ 5 లక్షలు కూడా ఆ రౌడీ గాడికే సమర్పించుకున్నానురా. నేను ఎందుకురా బ్రతుకున్నాను ఇంకా? ఒరేయ్, నువ్వు పనికిమాలిన వాడివి కాదురా, మా పాలిట దేవుడివి. నాన్నగారి కోసం ప్రాణాలు ఇవ్వడానికి అగ్నిగుండంలో దూకావురా నువ్వు. ఆ రౌడీగాడు మోసం చేస్తే అందులో నీ తప్పే ఉందిరా. కానీ ఆ డబ్బు మన చెల్లి జీవితంరా. స్వాతి రేపు పెళ్లిపీటల మీద ఎలా కూర్చుంటుందిరా? ఆ నగలు లేకపోతే అత్తగారింట్లో దాన్ని ఎన్ని మాటలు అంటారో నీకు తెలీదా సీను? చెల్లి బాధ్యత నాది. నేను రాత్రింబవళ్ళు కష్టపడి కూలి పనులు చేసి అయినా సరే చెల్లి మెడలో అంతకంటే పెద్ద నగలు వేసి పెళ్లి చేస్తాను. కానీ నువ్వు లేకపోతే మాకు బ్రతికే లేదన్నయ్యా. లక్ష్మి నన్ను బతిలాడుకుందిరా. వెళ్ళొద్దు వెళ్ళొద్దు అన్న కాళ్ళు పట్టుకొని ఏడ్చింది. నేను కనీసం దాని వంక కూడా చూడకుండా వచ్చేశాను. పాపం ఎంత నరకం అనుభవిస్తుందో కదరా. వదిన చాలా ధైర్యవంతురాలన్నయ్య. నువ్వు వస్తావన్న నమ్మకంతోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురు చూస్తుంది. ఇప్పుడు నువ్వు కొంచెం ధైర్యం తెచ్చుకో అన్నయ్య. ఎలాగైనా మనం మన ఊరు వెళ్ళిపోదాం. లే అన్నయ్య లే. ఇటువైపే వచ్చారా వాళ్ళు. రక్తపు మరకలు ఇక్కడ దాకా ఉన్నాయి. ఆ పల్లెటూరోడు మన బాగా భుజం మీద కత్తి వేశాడ్రా. వాడిని పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరకాలరా. వాడు ఎంత దూరం పరిగెడతాడురా. రాముగాడికి ఇప్పటికే సగం ప్రాణం పోయింది. వాడు నడవలేడు. ఇక్కడే ఎక్కడో ఏ చీకట్లోనో దాక్కొని ఉంటారు. నువ్వు ఎతుకుదాం పదా. సీను వాళ్ళు వచ్చేసారా. అన్నయ్య, నోరు తెరవకు, ఊపిరి కూడా గట్టిగా పీల్చుకోకురా. వాళ్ళు అటే వెళ్ళిపోతారు. ఏంట్రా ఇక్కడ నెత్తురు వాసన వస్తుంది? అటు పక్క ఏముంది? ఎవరో వాళ్ళు ఇటు వస్తే నరికేయడం తప్ప వేరే దారి లేదు. అటు మెయిన్ రోడ్డు వైపు ఒక ఆటో వెళ్ళిందిరా. బహుశా అందులో ఎక్కుంటారా. పదరా త్వరగా. ఆగొస్తున్న వాళ్ళు బస్ స్టాండ్కి వెళ్తారు. పద వెళ్దాం. నా దగ్గర ఏదో పెద్ద నిజం దాస్తున్నావు. ఇందాక బయట ఎవరో గట్టిగా అరుచుకున్న శబ్దం వచ్చింది. ఆ గొంతు రాజుగాడిదే కదా. మన స్వాతివాన్ని నోర్ముయ్యని గట్టిగా అరిచినట్టు అనిపించింది. అసలు ఏం జరుగుతోందే బయట? అబ్బే ఏం లేదండి, మీరెందుకు ఊరికే కంగారు పడతారు? రాజుగాడు ఏదో అప్పు అడగడానికి వస్తే ఇక్కడ ఆసుపత్రిలో అప్పులేంటి అని మన లక్ష్మి స్వాతి వారిని పంపించేశారు. అంతకు మించి ఏం లేదు. అబద్ధాలు చెప్పకు సీత. నేను ఈ మంచం మీదే ఉన్నాననే గాని నాకు చెవులు వినిపిస్తాయి. బుర్రా పనిచేస్తుంది. అసలు మన స్వాతి పట్నంలో కాలేజీలో ఉండాలి కదా. అది ఇక్కడికి ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? అది మీకు ఆపరేషన్ అని తెలిసి కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చిందండి. నాన్నగారిని చూసి వెళ్తాను అంది. మీరు లేనిపోని అనుమానాలు పెట్టుకొని ఆ గుండె మీద ఇంకా భారం వేసుకోకండి. మీరెవ్వరూ నాకు నిజం చెప్పడం లేదు. ఉదయం నుంచి రాము కనబడట్లేదు. వాడేమైనా కాంట్రాక్ట్ పనికి వెళ్ళాడా, లేక నా ఆపరేషన్ కోసం డబ్బులు తేలేక ఎటైనా పారిపోయాడా సీత? నా కొడుకు పారిపోయే రకం కాదు. వాడికి ఏమైనా కష్టం వచ్చిందా? అయ్యో దేవుడా, రాము గురించి అలా అనకండి. వాడు నిజంగానే పెద్ద కాంట్రాక్ట్ పనికే వెళ్ళాడండి. వాడు వెళ్ళి మన అప్పులన్నీ తీర్చేస్తాడు. మీరు వాడిని తలుచుకొని బాధపడకండి. బ్రతికించడానికి మీరు ముగ్గురు కలిసి ఏదో పెద్ద త్యాగం చేశారు సీత. ఆ త్యాగం ఏంటో నాకు తెలిసిన రోజు ఈ ప్రాణం మళ్ళీ ఈ గుండెలో ఉంటుందో ఉండదో నాకే తెలియదు. అమ్మా, నాన్నగారికి ఏమైనా అనుమానం వచ్చిందా అమ్మా? ఇందాక బయట జరిగిన గొడవ నాన్నగారు విన్నారా? విన్నారు తల్లి. బయట రాజుగాడు అరవడం అంతా విన్నారు. నేనేదో అబద్ధం చెప్పి కవర్ చేశాను. కానీ ఆయనకు మాత్రం ఏదో కీడు శంకిస్తుంది. ఇంతకీ ఆ రాజుగాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడే? వాడితో మీకేంటి గొడవ? అయ్యా, ఘోరం జరిగిపోయింది అత్తయ్య. ఆ సుబ్బారావు గారు మనం అప్పు తీసుకున్న విషయం, మీ పెద్ద కొడుకు బానిసగా మారిపోయిన విషయం ఊరంతా దండోరా వేయించాడు. ఊళ్ళో అందరికీ ఈ నిజం తెలిసిపోయింది అత్తయ్య. ఏంటి, ఊరంతా తెలిసిపోయిందా? నా రాము ఆ రౌడీ దగ్గర బానిసగా ఉన్న విషయం ఆ సుబ్బారావు గారు అందరికీ చెప్పేశాడా? అవునమ్మా, నా పెళ్లి నగలు అమ్మేసిన విషయం కూడా ఊరంతా తెలిసిపోయిందమ్మా. రాజుగాడు వచ్చి మన పరువు బజార్న పడింది అని ఇక్కడే నా ముందే ఎగతాళి చేసి వెళ్ళాడమ్మా. అయ్యో భగవంతుడా, నా కొడుకుని బానిసత్వం నుంచి విడిపించుకోవడానికి నేను నా కూతురు గొంతు కోసాను. నా ప్రాణంగా దాచుకున్న పరువుని బజార్లో వేశాను. అయినా నా దరిద్రం ఇంకా పోదల్లేదా? ఇప్పుడు ఈ నిజం ఏ ఒక్కరు వచ్చి మీ మావయ్య గారితో చెప్పినా ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయే. అలా అనకండి అత్తయ్య. మీరు మావయ్య గారిని కాపాడుకోవడానికే కదా ఇదంతా చేసింది. ఎవ్వరూ ఇక్కడికి రారత్తయ్య. మేమిద్దరం ఇక్కడే కాపులా కాస్తాం. మీరు ఏడవకండి.
దేవుడా, నా కొడుకులిద్దరూ పట్నంలో ఏ నరకం అనుభవిస్తున్నారో తెలీదు. ఇక్కడ నా భర్త ఏ క్షణాన ప్రాణాలు వదులుతాడో అన్న భయం. మధ్యలో ఈ ఊరు జనం సూటిపోటి మాటలు. నేను ఈ శిక్షని ఎలా భరించాలయ్యా? సీతమ్మ గారు, రామయ్య గారికి ఎలా ఉంది ఇప్పుడు? డాక్టర్లు ఏమంటున్నారు? సర్పంచ్ గారు, మీ దయ వల్ల ఆయనకి ఆపరేషన్ జరిగింది బాబు. ఇప్పుడు ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. దేవుళ్ళ వచ్చి మా ఆయన్ని కాపాడారు బాబు. జరిగితే ప్రాణాలు నిలబడతాయి సీతమ్మ గారు, కానీ పరువు పోతే ఎలా నిలబడుతుంది? ఊళ్ళో అంతా మీ కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నారు. రాము ఏదో రౌడీ దగ్గర 3 ఏళ్లు బానిసగా ఉంటానని బాండ్ రాసిచ్చాడట, నిజమేనా? సర్పంచ్ గారు, ఎవరో గిట్టని వాళ్ళు చెప్పిన మాటలు విని మీరు కూడా మమ్మల్ని అవమానించడానికి వచ్చారా? మా అన్నయ్య బానిస కాదు, మా నాన్నగారి కోసం తనను తాను త్యాగం చేసిన దేవుడు. అమ్మాయి స్వాతి, నీకు లోకం తెలీదు. బానిస అవడం అంటే త్యాగం కాదు, అది నేరం. పైగా ఆడపిల్ల పెళ్లి నగలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చారట కదా. రామయ్య లాంటి మర్యాదస్తుడి ఇంట్లో ఇలాంటి దరిద్ర పనులు జరగడం ఏంటి? నేను లోపలికెళ్ళి రామయ్యతోనే మాట్లాడతాను. ఇదంతా ఏంటని నేను ఆయన్నే అడుగుతాను. బాబు, మీ కాళ్ళు మొక్కుతాను బాబు. నా భర్తకి నిజం ఏది తెలియదు బాబు. ఆయన ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను నా కొడుకులు ఆడిన నాటకం బాబు ఇది. దయచేసి మీరు లోపలికి వెళ్ళి ఆయన్ని అడగండి బాబు. ఆయన గుండె తట్టుకోలేదు. అంటే ఊళ్ళో వాళ్ళు చెప్పుకుంటున్నదంతా నిజమేనా సీతమ్మ? దేవుడా, మీ కుటుంబం ఎంత అగాధంలో పడిపోయింది తల్లి. సరే, నేను లోపలికి వెళ్ళను, కానీ రాము సీను ఆ రౌడీల బారి నుంచి ప్రాణాలతో ఎలా బయటపడతారు? సీను, ఈ హైవే ఎక్కడికో పోతుందిరా. మన దగ్గర చిల్లి గవ్వలేదు. బస్సు ఎక్కలేము, నేను నడవలేకపోతున్నాను రా. నా కళ్ళకి చీకట్లు కమ్మేస్తున్నాయిరా. చీకట్లు కమ్మినా సరే నా భుజం మీద పడుకొని నడువన్నయ్యా. ఆసుపత్రిలో అమ్మ, వదిన, చెల్లి మన కోసం దేవుడికి దండాలు పెడుతూ ఉంటారు. వాళ్ళ కోసమైనా మనం ఊరికి ప్రాణాలతో చేరాలిరా. మన ప్రాణాలు దక్కినా మన పరువు దక్కలేదురా శ్రీను. 5 లక్షలు పోయాయి, చెల్లి నగలు పోయాయి. మనం ఒట్టు చేతులతో ఊరికెళ్తే నాన్నగారి మొహం ఎలా చూడాలిరా? నన్ను ఇక్కడే వదిలేరని నేలారి కింద పడి చచ్చిపోతాను. ఒరేయ్, నీ ప్రాణం తీసుకోవడానికి నువ్వెవడివిరా? నీ ప్రాణం కోసం నాన్నగారు ఆసుపత్రిలో గుండె ఆగిపోయి పడిపోయారు. నీ ప్రాణం కోసం నేను గొడవలు పట్టి నరహంతకుణ్ణయ్యాను. నీ ప్రాణం నీది కాదురా, ఈ కుటుంబానిది. క్షమించరా తమ్ముడు, నన్ను క్షమించు. నేను నడుస్తాను, నీ వెనకాలే నడుస్తాను. వదిన్ని అమ్మని చూడాలిరా, పద వెళ్దాం. నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు అన్నయ్య, కానీ నీకు నేనున్నా, నాకు నువ్వున్నావు. ఇద్దరం కలిసి బ్రతుకుదాం. ఆ రౌడీ గారి సంగతి దేవుడే చూసుకుంటాడు. పద, ఆసుపత్రికి వెళ్దాం. అన్నా, కాపాడండి అన్న. మా ఊరిక్కడికి 30 కిలోమీటర్లు ఉంటుంది. మా అన్నయ్యకి బాగా దెబ్బలు తగిలాయి, రక్తం పోతుంది. మా దగ్గర 1 రూపాయి కూడా లేదన్నా. పుణ్యం ఉంటుంది, మమ్మల్ని ఊరి దగ్గర దింపండి అన్నా. అదేంటి తమ్ముడు, అంత ఘోరంగా దెబ్బలు తగిలాయి? ఎవరైనా రౌడీల చేతిలో పడ్డారా ఏంటి? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళమంటావా? వద్దన్నా, పోలీసులు వద్దు. మా నాన్నగారు ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకొని ఉన్నారు. పోలీసుల విషయం తెలిస్తే ఆయన ప్రాణాలు పోతాయి. మమ్మల్ని ఆసుపత్రి దగ్గర దింపేయండి అన్న. దేవుళ్ళ వచ్చారు మీరు. సరేనండి, ఎక్కండి. మీ కష్టం చూస్తుంటే పాపంగా ఉంది. నాది కూడా మీ పక్క ఊరే. వెనక సీట్లో మీ అన్నయ్యని పడుకోబెట్టు. బండి ఎక్కండి త్వరగా. చాలా థ్యాంక్స్ అన్నా, నీ రుణం ఈ జన్మలో మర్చిపోలేను. రా అన్నయ్య, బండి ఎక్కురా, మనం నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోదాం. గారు, ఆపరేషన్ సక్సెస్ అయినా రామయ్య గారికి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ చీటీలో రాసిన ఇంజెక్షన్లు అర్జెంటుగా బయట మెడికల్ షాప్ నుంచి తీసుకురండి. ఆరోగ్యశ్రీలో ఈ మందులు కవర్ అవ్వవు. ఆ, అంటే ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ బాబు? మా దగ్గర ఉన్నదంతా ఒక 10,000 దాకా అవుతుందమ్మా, కానీ ఇది ప్రాణాలతో చెలగాటం. అరగంటలో ఇంజక్షన్లు పడిపోతాయి అనుకుంటే మళ్ళీ ఆగిపోయే ప్రమాదం ఉంది. త్వరగా ఎవరినైనా పంపించి మందులు తెప్పించండి అమ్మా. 10,000? అరగంటలోనా? డాక్టర్ బాబు, డాక్టర్ బాబు. హలో కమలమ్మ, నేను సీతమ్మని మాట్లాడుతున్నాను. మీ అన్నయ్యకి అర్జెంటుగా మందులు కావాలట. ఒక 10,000 ఉంటే ఈ పూటకి సర్దుబాటు చేయవా తల్లి? నా కొడుకు రాము రాగానే నీ అప్పు తీర్చేస్తాను తల్లి. వచ్చి అప్పు తీరుస్తాడా? ఏంటి సీతమ్మ, ఆసుపత్రిలో ఉండి కూడా ఇంకా నాటకాలు ఆడుతున్నావా? మీ పెద్ద కొడుకు రౌడీలకు బానిసగా అమ్ముడుపోయాడని, స్వాతి నగలు తాకట్టు పెట్టారని ఆ సుబ్బారావు గాడు ఊరంతా డప్పు కొడుతున్నాడు. కమలమ్మ, నా మాట విను తల్లి. ఆ సుబ్బారావు గారి మాటలు నమ్మకు. నా భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ ఒక్క సాయం చేయి తల్లి, నీ కాళ్ళు మొక్కుతా. నా కాళ్ళు పట్టుకున్నా లాభం లేదు సీతమ్మ. బానిసగా పోయినవాడు తిరిగి రాడు. ఆస్తులన్నీ అమ్ముకున్న మీరెలా తీరుస్తారు నా డబ్బులు? అప్పిచ్చి నేను మునగలేను. నా వల్ల కాదు సీతమ్మ. ఫోన్ పెడుతున్నాను. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? కమలమ్మ అత్త డబ్బులు ఇస్తానందా? మందులు తేవాలా? ఇవ్వదు లక్ష్మి, ఎవ్వరు ఇవ్వరు. ఆ సుబ్బారావు గారు పెట్టిన చిచ్చు వల్ల మన పరువు గంగలో కలిసిపోయింది.
ఇప్పుడు మనకి 100 రూపాయలు అప్పు ఇవ్వడానికి కూడా ఊళ్ళో వాళ్ళు భయపడుతున్నారు. నా భర్తను నేను కాపాడుకోలేను లక్ష్మి. నా దగ్గర బస్ ఛార్జీలకు తెచ్చుకున్న 200 ఉన్నాయమ్మా. ఇంతకు మించి నా దగ్గర ఏం లేదమ్మా. ఆ నగలుండుంటే నాన్నగారి ప్రాణాలు నిలబడేవి కదమ్మా. నగలున్నాయి స్వాతి. నా మెడలో ఈ నల్ల పూసల గొలుసుంది కదా, ఒక అరతులం దాకా ఉంటుంది. ఇదిగో ఇది పట్టుకెళ్ళి ఆ సుబ్బారావు మొహాన్ని కొట్టి 10,000 తీసుకురండి. వద్దు లక్ష్మి, ఎంత కష్టం వచ్చినా ముత్తైదు మెల్లో తాలిబొట్టు నల్ల పూసలు తీయకూడదు తల్లి. నా కొడుకు అక్కడ నరకంలో ఉంటే నువ్వు ఇక్కడ మంగళసూత్రం తీస్తే అది వాడి ప్రాణాలకే ముప్పు తల్లి. వద్దు. గారిని మనం ఎలా బతికించుకుందాం అత్తయ్య? పరువు పోయింది, ఆస్తులు పోయాయి, ప్రాణాలు కూడా పోతే ఈ ఆడవాళ్ళం ఎలా బతకాలత్తయ్య? లక్ష్మి లక్ష్మి ఏడవకు, నీ నా ఏజెంట్తో వెళ్ళను. నీ నా జీబెక్కను లక్ష్మి. పండక్కి నీకు కొత్త చీర కొనిస్తానని చెప్పాను కదా లక్ష్మి. నన్ను వదిలేయండి బాస్. అన్నయ్య ఏం లేదురా, వాడు వెళ్ళిపోయాడురా. రౌడీగాడు ఇంకా రాడు. నేనున్నాను కదరా. నువ్వు వదినికి పట్టు చీర కొని పెడతావురా. కళ్ళు తెరిచి చూడన్నయ్య, మనం ఊరికి వెళ్ళిపోతున్నాంరా. పెళ్లి స్వాతి పెళ్లి ఎంత ఘనంగా జరుగుతుందో చూసావా సీను? నాన్నగారు ఎంత సంతోషంగా ఉన్నారో చూడురా. నేను పెద్ద కొడుకునిరా, అన్నీ నేను చూసుకుంటాను. చూసుకుంటావన్నయ్య, నువ్వే అన్నీ చూసుకుంటావురా. నీకు దెబ్బ తగిలినా నీ కుటుంబమే గుర్తొస్తుందిరా. దేవుడా, నా అన్నయ్యకి ఏమి కానివ్వకు దేవుడా. నా ప్రాణం తీసుకునైనా వీడిని కాపాడు దేవుడా. బాబు పుణ్యం ఉంటుంది బాబు, మందులు ఇవ్వండి. నేను సాయంత్రానికి ఎలాగోలా డబ్బులు తెచ్చి కడతాను. నా భర్త ప్రాణాలు పోయేటట్టున్నాయి బాబు. కుదరదమ్మా, 10,000 రూపాయల మందులు అప్పు ఇవ్వలేము. మీరు క్యాష్ కట్టాల్సిందే. నేను ఉద్యోగం చేసేవాడిని, ఓనరు ఒప్పుకోడమ్మా. 10,000 తీసుకో, ఆ మందులు ఆవిడ చేతిలో పెట్టు. రామయ్య గారి కోసం నేను పూచీకత్తు. నువ్వు ఇక మారు మాట్లాడకు. సర్పంచ్ గారు, మీరా బాబు? ఊళ్ళో జనం అంతా మమ్మల్ని అసహించుకుంటున్నారు బాబు. మీరు మాకు సాయం చేస్తున్నారా? జనాలు ఏవో మాట్లాడుకుంటారు సీతమ్మ గారు. వాళ్ళకి మీ కొడుకు చేసిన తప్పు మాత్రమే కనిపిస్తుంది. కానీ తండ్రి కోసం పట్నం రౌడీల కాళ్ళు పట్టుకోవడానికి ఏ కొడుకైనా ధైర్యం సరిపోవాలి. రాము చేసిన త్యాగం ముందు ఈ ఊరు జనం మాట్లాడుకునే మాటలు ఎంతమ్మా? అయ్యా, మీరు మా పాలిట దేవుడయ్యా. నా మొగుడు ప్రాణాలు నిలబెట్టారయ్యా మీరు. పెద్దవాళ్ళమ్మా మీరు నా కాళ్ళు మొక్కకూడదు. మందులు తీసుకెళ్లి డాక్టర్ గారికి ఇవ్వండి. రామయ్య గారు కోలుకొని బయటికి రావాలి. తరువాత మీ కుటుంబం ఆ అప్పుల ఊబిలో నుంచి ఎలా బయటపడాలో ఊరి పెద్దగా నేను ఒక దారి చూపిస్తాను. మీరు వెళ్ళండి. అన్నా, దేవుళ్ళ వచ్చి దింపావన్నా. మా అన్నయ్యకి ఊపిరాడుతుందంటే అది నీదయ్యే అన్నా. జీవితంలో ఈ సాయం మేము మర్చిపోలేమన్నా. సర్లే తమ్ముడు, ముందు మీ అన్నయ్యని డాక్టర్కి చూపించు. బాగా రక్తం పోయింది. ఎవరైనా పట్టుకొని లోపలికి తీసుకెళ్ళండి, జాగ్రత్త. సీను, వచ్చేసాన్రా. నాన్నగారు వదిన లోపలే ఉన్నారా? అవునన్నయ్య, వచ్చేసాం. ఆ రౌడీగాడి నరకం నుంచి బయటపడ్డాం. నువ్వు ధైర్యంగా నడువన్నయ్య. అమ్మని చూశాక నీకు సగం నొప్పులు తగ్గిపోతాయి. పద లోపలికి. ఏమండి, ఏమైందండి మీకు? దేవుడా, ఒళ్ళంతా ఈ రక్తపు మరకలేంటండి? అయ్యో, నా రాతి ఇలా కాలిపోయిందేంటి? లక్ష్మి, వచ్చేసానే. ఆ ఏజెంట్ గాని నరకంలో పడి చచ్చిపోతానేమో అనుకున్నాను. కానీ మన సీనుగాడు నన్ను విడిపించుకొచ్చాడే. అన్నయ్య, ఏంట్రా ఈ దెబ్బలు? నిన్న రౌడీగాడు ఎంత దారుణంగా కొట్టాడేంట్రా? నిన్ను కాపాడుకోవడానికే కదన్నా నా పెళ్లి నగలు అమ్మేసి 5 లక్షలు పంపించాము. అయినా నిన్ను ఎందుకురా ఇంత దారుణంగా కొట్టాడు? నన్ను క్షమించురా చెల్లి. ఆ రౌడీగాడు మన డబ్బులు తీసుకున్నాడు గాని అన్నయ్యను వదలనన్నాడు. నేను వాడి మీద గొడవలు ఎత్తాను. గొడవ జరిగింది. అన్నయ్యకి దెబ్బలు తగిలాయి. కానీ ఆ డబ్బులు మాత్రం వాడి దగ్గరే ఉండిపోయాయిరా చెల్లి. నేను తీసుకురాలేకపోయాను. డబ్బులు పోతే పోయాయిలే సీను. మీరు ప్రాణాలతో తిరిగొచ్చారు, అదే 10,000. మొన్న అన్నయ్యకి చెయ్యి బాగా తెగిపోయింది. కనీసం కుట్లు వేయించాలి కదా. ఇక్కడ నర్సును పిలుద్దామా? మన దగ్గర 1 రూపాయి కూడా లేదు. నేను వెళ్ళి ఆ సర్పంచ్ గారిని బతిలాడుకుంటానురా. ఆయన ఖచ్చితంగా సాయం చేస్తారు. స్వాతి, ఆ సర్పంచ్ గారు ఇప్పటికే నాన్నగారి మందులకి 10,000 కట్టారని అమ్మ చెప్పింది. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి భిక్షం అడుక్కుందామా? మన పరువు ఊళ్ళో పోయింది. ఆయనే మనల్ని కాపాడాడు. మళ్ళీ డబ్బులు అడిగితే ఆయన దృష్టిలో మనం అడుక్కునే వాళ్ళం అయిపోతాం చెల్లి. కానీ ఆయనకి ట్రీట్మెంట్ జరగకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది కదా సీను. నాన్నగారికి ఆపరేషన్ అయిన వార్డు పక్కనే ఉండి కొడుక్కి కుట్లు వేయించుకోలేకపోతున్నామంటే మన కర్మ ఎంత దారుణంగా ఉందో చూడు. అయినా ఇప్పుడు డాక్టర్లను పిలిచి గొడవ చేస్తే పక్కవాడిలో ఉన్న నాన్నగారికి తెలిసిపోతుందో వదినా. పట్నం ఉద్యోగానికి వెళ్ళిన కొడుకు ఇలా నెత్తురుతో వచ్చాడంటే ఆయన గుండె ఆగుతుందా లేదా? ట్రీట్మెంట్ తీసుకొని నాన్నగారి ప్రాణం తీద్దామా, లేక చీర కొంగుతో కట్టి నాన్నకు అబద్ధం చెబుదామా? నా బుర్ర ఏం పనిచేయట్లేదు వదినా.
ఈ మంచినీళ్ళు వద్దు ఏమొద్దు సీత. నా వయసుకు తగిన మర్యాద ఇంట్లో ఎవ్వరూ ఇవ్వట్లేదు. 2 రోజుల నుంచి అడుగుతున్నాను. రాము ఏడి సీనుగాడు ఎక్కడికి వెళ్ళాడు? చెప్పాను కదండి వాడు పట్నంలో కాంట్రాక్ట్ పనికి వెళ్ళాడని. సీనుగాడు వాడికి బట్టలు ఇచ్చి రావడానికి వెళ్ళాడు. ఎందుకు ఊరికే పిల్లల మీద కోప్పడతారు? నువ్వు నా ప్రాణం కాపాడడానికి అబద్ధాలు చెప్తున్నావని నాకు అర్థమవుతుంది సీత. కానీ నా కొడుకులు నా కళ్ళ ముందే లేరన్న బెంగతో నా గుండె మళ్ళీ నొప్పి వస్తుంది. నేను నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఏంటండి ఆ మాటలు? 2 నిమిషాల్లో నా 2 కొడుకులు నా కళ్ళ ముందు ఈ గదిలో నిలబడాలి. వాళ్ళు రాకపోతే నేను ఇప్పుడే ఈ మంచం దిగి నడిచి వెళ్ళిపోతాను. నా ప్రాణం పోయినా సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళి వాళ్ళని తీసుకురా. ఏ రాము, ఏమైందిరా? ఏంట్రా ఈ నెత్తురు? మీ నాన్నగారి ప్రాణం కోసం మీరు ఎన్ని దెబ్బలు తిన్నారా? సీను వాడికి ఏం కాకుండా తీసుకురమ్మని చెప్పాను కదరా. అమ్మా ఇప్పుడు ఏడవడానికి టైం లేదమ్మా. నాన్నగారికి ఇదంతా తెలియకూడదు. ఆయన లోపల ఎలా ఉన్నారు? మీ నాన్నగారు మీరు వస్తే గానీ వైద్యం చేయించుకోను అని సెలైన్ పీకేస్తాను అంటున్నారా. మీరు వెంటనే లోపలికి రావాలి. కానీ ఈ దెబ్బలతో లోపలికి వెళ్తే ఆయన గుండె మళ్ళీ ఆగిపోతుందిరా. అమ్మా నేను ఈ చిన్న దెబ్బలు బస్సులో గుద్దుకున్నాయని చెప్తాను. నా చెయ్యి నొప్పి కూడా తెలియకుండా నేను నవ్వుతూ లోపలికి వెళ్తాను. సీను నువ్వు కూడా నా వెనకాలే రారా, నేను అబద్ధం చెప్తాను. సరే అన్నయ్య, నువ్వు నాన్నగారిని చూసి నవ్వు, నేను అన్ని కవర్ చేస్తాను. ఏంటి నాన్నగారు అప్పుడే సెలైన్ పీకేస్తాను అంటున్నారట? నేను పట్నం వెళ్ళి కాంట్రాక్ట్ సైట్ చూసుకొని మన సీను గారితో కలిసి ఇప్పుడే బస్తీకి వస్తున్నాను. డాక్టర్ గారు రేపే డిశ్చార్జ్ అన్నారట కదా. నుంచి వస్తున్నావా రాము? మరి నేను అడిగేందుకు రా అలా వణుకుతోంది? నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావరా? అదేం లేదు నాన్నగారు. అన్నయ్యకి బస్సులో సీట్ దొరకలేదట. నిలబడి వచ్చేసరికి కాళ్ళు లాగుతున్నాయి అన్నాడు. మీరు ఊరికే టెన్షన్ పడకండి. బస్సులో నిలబడితే కాళ్ళు లాగుతాయి సీను, కానీ చొక్కా కాలర్ మీద నెత్తురు మరకలు ఎందుకు అవుతాయిరా? నీ కాలర్కి ఆ రక్తం ఏంట్రా రాము? నాన్నగారు అది అది రా, మీరు పట్నం వెళ్ళింది కాంట్రాక్ట్ పనికా లేక ఎవరి దగ్గరైనా దెబ్బలు తినడానికా? ఊళ్ళో జనం మీ గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. నిజం చెప్పండి రా, నా కొడుకు లాస్తం మీరు ఒడ్డున పడ్డారా? ఇంకా నువ్వు అడ్డొచ్చావు. మీ అన్నయ్య చొక్కాకి ఆ నెత్తురేంటో నన్ను అడగనివ్వు. ఊళ్ళో వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటున్నారు. మీరు ఇక్కడ ఏవేవో నాటకాలు ఆడుతున్నారు. నిజం చెప్పండి రా. నాన్నగారు ఊళ్ళో వాళ్ళు చెప్పేది అంతా అబద్ధం నాన్నగారు. అన్నయ్యకి పట్నంలో కాంట్రాక్ట్ పని దొరికింది. అంతా బాగానే జరిగింది. కానీ మేము బస్ స్టాండ్ నుంచి వస్తుంటే ఒక ఆటో వాడు తాగొచ్చి మా మీదకి దూసుకొచ్చాడు నాన్నగారు. యాక్సిడెంట్ అయిందరా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? నాన్నగారు ఆటో నన్ను గుద్దైపోతుంటే అన్నయ్య నన్ను పక్కకు తోసేసి వాడు ఆటోకి అడ్డుపడ్డాడు. వాడికి భుజం గీసుకుపోయి రక్తం వచ్చింది. నా ప్రాణం కాపాడబోయి అన్నయ్యకి దెబ్బలు తగిలే నాన్నగారు, నన్ను క్షమించండి. ఓ దేవుడా, నా బిడ్డలకి ఎంత కష్టం వచ్చిందయ్యా. మొగుడికి ఆపరేషన్ అని ఇక్కడ ఏడుస్తుంటే బిడ్డలకి యాక్సిడెంట్ అయిందా? తండ్రి, మా ఇంటికి ఏ దిష్టి తగిలింది తండ్రి? రాము రాము నన్ను క్షమించరా. తమ్ముడు ప్రాణం కాపాడడానికి నువ్వు దెబ్బలు తింటే నేను నిన్ను పట్టుకొని అరుస్తున్నానరా. ఇటు రా నాన్న, నాకు నీ దెబ్బలు చూపించు. నాన్నగారు నేను బానే ఉన్నాను నాన్నగారు, ఏం కాలేదు. అన్నయ్య, ఏమైందిరా అన్నయ్య? రాము అయ్యో నా కొడుకు ఏమైందిరా? ఒరే డాక్టర్ని పిలవనిరా, నా రాముకి ఏమైందిరా? ఏంటి బాబు ఈ నిర్వాకం? ఈ యాక్సిడెంట్ అని నా దగ్గర అబద్ధాలు చెప్తున్నారా? ఈ కుర్రాడి చేతికి తగిలింది యాక్సిడెంట్ దెబ్బ కాదు. ఎవరో కత్తితో పదునుగా కోసినట్టుంది. ఇది మర్డర్ కింద వస్తుంది. డాక్టర్ గారు మీ కాళ్ళు పట్టుకుంటాను డాక్టర్ గారు, పోలీసులకి కంప్లైంట్ ఇవ్వకండి. మా నాన్నగారు పక్కనే ఐసీలో ఉన్నారు. పోలీసులు వస్తే మా పరువు పోతుంది, ఆయన ప్రాణాలు కూడా వదిలేస్తారు. దయచేసి మా అన్నయ్యకి వైద్యం చేయండి. కుదరదు బాబు, కత్తి దెబ్బలు తగిలినప్పుడు ఎమ్మెల్సీ కేసు బుక్ చేయకపోతే నా లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. మీ పరువు కోసం నేను జైలుకి వెళ్ళలేను కదా. నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. డాక్టర్ గారు నా మాట వినండి, వీళ్ళు మా ఊరి జనం. ఈ కుర్రాడు ఏదో పొలం పని చేసుకుంటూ ఉండగా పొరపాటున కొడవలు తగిలింది. ఇది యాక్సిడెంట్ మాత్రమే, మీరు వైద్యం చేయండి. ఊరి పెద్దగా నేను బాధ్యత తీసుకుంటాను. అదే సర్పంచ్ గారు, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను ఏ కేసు రాయడం లేదు. కానీ అతనికి బాగా రక్తం పోయింది, కుట్లు వేశాను. కనీసం 2 రోజులు బెడ్ రెస్ట్ కావాలి. జాగ్రత్తగా చూసుకోండి. సర్పంచ్ గారు, మీరున్న ఈ జన్మలో తీర్చుకోలేను. మా ప్రాణాలు మీరు ఎన్నిసార్లు కాపాడతారయ్యా? నాకు దండాలు పెట్టడం కాదు శ్రీనివాసులు, పట్నంలో ఏం జరిగింది? మీ అన్నయ్యకి కత్తిపోట్లు ఎందుకు పడ్డాయి? ఆ రౌడీలకి 5 లక్షలు ఇచ్చేసి మీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నారా లేదా? వాళ్ళు మిమ్మల్ని వదిలేశారా? బాస్, వాళ్ళు ఇక్కడికే వచ్చి ఉంటారు బాస్. ఆ సీనుగాడు హైవే మీద లారీ ఎక్కి రావడం మన వాళ్ళు చూశారు. వాళ్ళ నాన్న ఇక్కడే ఉన్నాడు కదా. ఖచ్చితంగా ఈ ఆసుపత్రిలోనే దాక్కొని ఉంటారు బాస్.
దాక్కోవడం కాదురా, వాళ్ళ పరువంతా తీసి వాళ్ళ నాన్న ముందే వాళ్ళిద్దరిని ఈకలు బీకిన కోడిలాగా లాక్కెళ్ళాలి. ఆ సీనిగాడు నా భుజం మీద కత్తేశాడు. వాడిని ఎత్తురుతోనే ఈ ఆసుపత్రి మెట్లు కడగాలిరా. కానీ బాస్, ఇది పల్లెటూరు కదా, జనాలు చూస్తే గొడవ చేస్తారేమో. పైగా 5 లక్షలు మన దగ్గరే ఉన్నాయి కదా. మళ్ళీ ఆ రాముగాడు ఎందుకు బాస్ మనకి? ఇచ్చేస్తే సరిపోతుందరా, వాడు నా ప్రాపర్టీ. ఆ బాండ్ పేపర్ మీద సంతకం నా దగ్గరే ఉంది. చట్ట ప్రకారం రాముగాడు నా బానిస. వాడిని తీసుకెళ్ళడానికి ఎవడొస్తాడో వాడు తలకాయ పగలు కొడతాను. నడురా లోపలికి. ఈ ఆసుపత్రిలోకి రౌడీలా దూసుకొస్తున్నావు, మర్యాదగా బయటికెళ్ళు. ఓహో, నువ్వే నా పట్నం చదువులు చెల్లెమ్మవి. నీ పెళ్లి నగల అమ్మిన డబ్బులే కదా మా జేబులో ఉన్నాయి. ఎంతైనా మీ కుటుంబం నా మీద చూపిస్తున్న ప్రేమకి చాలా సంతోషం. తప్పుకో పక్కకి, నా బానిస రాము కోసం వచ్చాను. అడుగు ముందుకేసావో, మా ఆయన మీ దగ్గర చేసినప్పు 5 లక్షలు మా మరిది మీ మొహాన్ని కొట్టి వచ్చాడు కదా, మళ్ళీ సిగ్గు లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా ఆయన మీకు బానిస కాదు. లేకుండా వచ్చింది నేను కాదే, దొంగ దెబ్బ తీసి పారిపోయి వచ్చింది నీ మొగుడు, నీ మరిది. 5 లక్షలు నేను తీసుకున్నది అప్పుకి వడ్డీ కిందే, కానీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవ్వలేదు. ఈ రోజు ఆ రాముగారిని కుక్కను లాక్కెళ్ళినట్టు లాక్కెళ్తాను. అడ్డు తొలగండి. నువ్వు అడుగు తీసి అడిగేయడానికి వీల్లేదు. డాక్టర్ గారు, సెక్యూరిటీ, ఇక్కడికి ఎవరో రౌడీలు వచ్చారు, పోలీసులకి ఫోన్ చేయండి. అరుస్తావా? నన్నే ఆపుతావా? నేను పట్నం రౌడీని. పోలీసులు వస్తే ఆ బాండ్ పేపర్ చూపించి రాముని నేను తీసుకెళ్తాను. పక్కకు జరగండి. ఏ కుక్క, నా చెల్లి మీదే చేయేస్తావారా? నిన్ను ఈ ఆసుపత్రిలోనే పాతేస్తానురా నా కొడక. రా, పల్లెటూరు సింహం బయటకు వచ్చింది. ఏరా సీను, పారిపోయావనుకున్నాను రా. నా భుజం మీద కత్తి వేసినందుకు ఈ రోజు నీ 2 చేతులు నరికేయాలరా. రేయ్, వీణ్ణి పట్టుకోనరా. నా చెల్లిని ముట్టుకున్నందుకు నీ ప్రాణం తీస్తానురా. ఇక్కడ ఎవడూ ఆపలేను నన్ను. పట్నంలో అయితే నువ్వు తోపువేమో, కానీ ఇది మా ఊర్రా. ఇక్కడ అడుగు పెట్టినందుకు నిన్ను ప్రాణాలతో వదలనురా. ఊరైతే ఏంట్రా, మీ ఊళ్ళో వాళ్ళకి మీ పరువేంటో తెలిసిపోయింది. మీ అన్నయ్య బానిసని ఊరంతా దండోరా పడిపోయిందిరా. మీ నాన్నగారు ఆ వాటిలో పడుకొని ఉన్నాడు కదా, వాడు బ్రతికుండగానే వాడి ముందే రాముగాడి మెడకు గొలుసేసి లాక్కెళ్తానురా. నా అన్నయ్య నీకు బానిస కాదురా, వాడు నా ప్రాణం రా. నువ్వెంత కొట్టినా మీ అన్నయ్య నా బానిసేరా. రాము నాకు అగ్రిమెంట్ రాసిచ్చాడురా. వాడు నా బానిస, నా బానిస. నోరు ముయ్యిరా, నోరు ముయ్యి. నాన్నగారికి వినపడుతుందిరా, నోరు ముయ్యి. నా కొడుకు రాము ఒక రౌడీకి బానిసగా అమ్ముడుపోయాడా? నాన్నగారు, నాన్నగారు.